మహాలక్ష్మి. హాయ్ చిల్డ్రన్. చూడు అక్కడ ఏముంది, పేపర్ కప్ ఉంది కదా. యూనిటీ స్ట్రెంగ్త్. నిలబడు, దాని మీద నిలబడు, 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 ఒక కాలు మీద నిలబడు. ఓకే, ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా కప్స్. ఇవన్నీ ఏంటి? పేపర్ కప్స్ కదా. సో ఈ పేపర్ కప్స్ మీద మహాలక్ష్మి నిలబడుతుంది అన్నమాట. నిలబడు, రెండు కాళ్ళ మీద ఒక కాలు వేసి ఒక కాలే నిలబడు, ఏం కాదు, నిలబడు. ఓకే, చూసావా ఇప్పుడు ఏమైనా కప్స్ ఏమైనా బ్రేక్ అయినాయా? అలాగే నిలబడు. మనకి 3rd క్లాస్లో చూడండి, ఏకమత్యం అనే నేర్చుకున్నాం కదా మాసపు కథలో. రామాపురం అనే గ్రామంలో రైతు ఉండేవాడు, ఆయనకి 3 కొడుకులు ఉండేవారు. వాళ్ళు అలాగా పెరిగే కొద్దీ కలహించుకుంటూ ఉండేవారు. ఆ స్టోరీ చదివాం కదా మనం. అయితే అప్పుడు రంగయ్య ఆయన ఏం చేశాడు, రైతు వాళ్ళ కొడుకుల్ని పిలిచి ఒక్కొక్కరిని ఒక్కొక్క కట్ట విరమంటాడు. విరమంటేనేమో ఆయన ఏం చేస్తాడు, ఒక్కొక్కళ్ళు పుల్లల కట్టని విరవలేకపోతారు ఎవరు కూడా, 3 కొడుకులు. తర్వాత ఒక అబ్బాయిని ఒక్కొక్కరిని ఒక్కొక్క విడిగా తీసి పుల్లల్ని ఒక్కొక్కటి విరచమంటే విరిచిన వెంటనే ఈజీగా ఇచ్చేస్తారు. అప్పుడు తండ్రి ఏమని చెప్తాడంటే కొడుకులకి, కలిసి ఉంటే మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు, విడిపోతేనే బలహీనంగా ఉంటాము, కాబట్టి నాన్న ఇక నుండి కలిసి ఉంటాము, ఎప్పుడు కలహించుకోని అప్పుడు కొడుకులు చెప్తారనమాట. అప్పుడు తండ్రి రంగయ్య సంతృప్తి చెందుతాడనమాట ఆయన చేసిన పనులకి. ఓకే, యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్ అనమాట. ఇది చూసారా, ఒక కప్పు ఉంటే ఏమైంది, ఈజీగా బ్రేక్ అయిపోయింది. కానీ కప్స్ మీద ఏమైనా అయిందా? అవలేదనమాట. కలిసి ఉంటే కలిసి సుఖమని, తర్వాత ఐకమత్యమే మహాబలం అని. నెక్స్ట్ ఏంటి, యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్.